హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి 2023 డిసెంబర్లో ఫైరూజ్ బర్త్డే అయిందని చెప్పాను కదా. ఆ రోజు ఇంట్లో చేసిన వంటలు, నాటుకోడి కూర రెసిపీ అనమాట. ఈ వంటలన్నీ కూడా మా బాబాయే చేశారు, మేమందరం హెల్ప్ చేసాం. నేను హెల్ప్ చేసింది మాత్రం వీడియో రికార్డ్ చేయడంలో. సో ఆ రెసిపీస్ అవన్నీ కూడాను రికార్డ్ చేశాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నాటుకోడి ఉడకబెట్టిన తర్వాత మా చిన్న టేస్ట్ చేసి సూపర్ ఉందంట. ఒక్కొక్కటి తీసుకుంటుంటే ఇంకా మా బాబాయ్ ఇంకా కావాలంటే చెప్పు, ఇంకా మళ్ళీ కర్రీ చేసేస్తాను, ఇంకా తీసుకోవద్దని చెప్పేసి పక్కన ప్లేట్లో వేసేస్తున్నారు. సో కర్రీకి ఎలా కావాలో ఆనియన్స్, టొమాటోస్ అన్నీ బాగా ఫ్రై చేసి కలిపెట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా తిప్పి ఉప్పు చూసేసి ఆ గ్రేవీనంతా ఉడకబెట్టిన నాటుకోడిలో వేసేసి మళ్ళీ దాన్ని తిప్పి కొంచెం అడుగంటితే వాటర్ పోసి అంతా కలిపెట్టేసి ఏది వేస్ట్ చేయకుండా నీట్గా ఇంట్లోనే చేసుకున్నాం అన్నమాట ఆ రోజు అందరికీ. దాన్నంతా మళ్ళీ తిప్పి అసలు వంట చేయడం అంటే బాగా చేయి తిరగాలనడం ఊరికే కాదు అనింది, అంతా కలిపెట్టడమే ఉంటుంది. ఇంకా లాస్ట్లో కొబ్బరి పేస్ట్ వేసి, నాటుకోడి కర్రీకి కొబ్బరి పేస్ట్ టేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసి ఇంకా బాగా కలిపెట్టి దాంట్లోకి కలిపెడుతుంటే కదులుతుందని చెప్పేసి మా బాబాయ్ పట్టుకున్నాడు, మా చిన్న దాన్ని కలిపెడుతున్నాడు. ఇంకా పుదీనా కొత్తిమీర అదంతా వేసేసి, అది పుదీనా కొత్తిమీర వేస్తే దానికి టేస్ట్ ఏ దాంట్లో అయినా కూడా కదా. ఇంకా ఉప్పు అదంతా చూసేసి లాస్ట్లో కావాల్సిన కారం, స్పైసీ కొంచెం తగ్గితే కారం వేసేసి మళ్ళీ కలిపెట్టి ఫైనల్ టచ్ కర్రీ ఇలా రెడీ అయిపోయింది. ఆ రోజు అసలు ఫుడ్ మొత్తం కూడాను చాలా బాగా కుదిరింది. కర్రీ ఎంత బాగా, నాటుకోడి ఎంత బాగా ఉడికిందో మా నానమ్మ టేస్ట్ చూస్తుంది. ఇంకా తర్వాత చికెన్ పకోడా కోసం ప్రిపరేషన్ అనమాట ఇదంతా. అన్ని జాయింట్ పీసెస్, దాంట్లో కొంచెం నాకు తెలిసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా గరం మసాలా, ఫుడ్ కలర్, ఇంకా ఉప్పు, మిరియాల పొడి ఇవన్నీ వేసి లాస్ట్లో కార్న్ఫ్లోర్ వేసి కూడా బాగా మిక్స్ చేశారు. మొత్తం జాయింట్ పీసెస్ ఒక్కొక్కరు కుమ్మేసామంతే, ఇంట్లో చేసాము కాబట్టి. మా బాబాయ్ అట్లా ఫ్రై చేసి పక్కన వేస్తుంటే మేము ఒక్కొక్కటి తినేస్తూ ఉన్నాము. మా అన్నయ్య కొడుకు ఫైనల్ రెసిపీ. పైన చూడండి పచ్చిమిర్చితో గార్నిష్ చేసి. ఇంక ఇది వచ్చేసి పులావ్లోకి గోంగూర రెసిపీ అనమాట. గోంగూర అంతా ఒలుచుకొని క్లీన్ చేసుకొని మా నానమ్మ కూర్చొని మొత్తం పని చేస్తుంది ఈ వయసులో. మనమైతే ఇప్పుడే కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అంటాం, కానీ కూర్చొని మొత్తం పని చేస్తుంది. గోంగూర కర్రీకి దాంట్లో ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, ఇంకా పసుపు, ఉప్పు అన్నీ వేసేసి అన్నీ చూస్తుంది మా నాన్నమ్మ దగ్గరుండి కరెక్ట్గా వేసారా లేదా అనేసి. ఇంక ఇదంతా బాగా ఉడకబెడితే గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఫైనల్ పులావ్ రెసిపీ. చికెన్ పులావ్ కాకుండా ప్లెయిన్ పులావ్ చేసామన్నమాట. ఎందుకంటే నాటుకోడి కర్రీ ఉంది కాబట్టి దాంట్లోకి ప్లెయిన్ పులావ్ బాగుంటుంది.
ఇంకా చికెన్ పకోడా అంతా సపరేట్గా ఉంది కాబట్టి దాంట్లో కావాల్సినటువంటి టొమాటోస్, ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నారు ముందరే. ఇంకా ఇదంతా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. పెద్ద దబర పెట్టేసి కావాల్సినటువంటి స్పైసెస్ వేసేసి పచ్చిమిర్చి, ఇంకా ఇది బిర్యానీ ఆకు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ బాగా సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి తిప్పి 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 ఆలోపు జీడిపప్పు ఒలుస్తున్నాడు మా చిన్నన్నయ్య. పులావ్లోకి కావాలని చెప్తే కొన్ని నోట్లోకి కొన్ని దాంట్లోకి ఒలుస్తున్నాడు. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఆనియన్స్ ఇంత ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసేసి మళ్ళీ తిప్పి 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 అబ్బా అసలు ఎంతసేపు ఆ గరిటె చూస్తేనే అంత పెద్దగా ఉంది, దాన్ని పట్టుకోవాలంటేనే చేయనొప్పి వస్తుంది నాకైతే. ఇంకా దాంట్లోకి ఆనియన్, టొమాటోస్, ఇంకా ఉప్పు అంతా వేసుకొని బాగా మళ్ళీ నీట్గా కలిపెట్టుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ సపరేట్గా, గార్లిక్ పేస్ట్ సపరేట్గా, జింజర్ పేస్ట్ సపరేట్గా చేసి పెట్టుకుంటాము. అవి విడివిడిగా వేసి నీట్గా మళ్ళీ కలిపెట్టుకొని అడుగంటకుండా అలా తిప్పుతూనే ఉంటున్నారు. ఇట్లా మా ఇంట్లో మేము చాలా రెగ్యులర్గా మేమందరం కలిసి చేసుకుంటాము. నేను చాలా మిస్ అవుతున్నాను ఆ డేస్ అయితే. ఇంకా ఇది వచ్చేసి కారం, కొత్తిమీర, పుదీనా మళ్ళీ అన్నీ వేసి మళ్ళీ కలిపెట్టడం. బాగా కలిపెట్టి అంతా ఉడికిన తర్వాత ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత నీట్గా చూడండి ఎంత బాగా కర్రీని మనం డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది టేస్ట్. అదొక పులావ్ టేస్ట్. మేము మా ఇంట్లో చాలా రెగ్యులర్గా అందరం కలిసి మా ఇంట్లో చేసుకుంటాం. నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను. ఈసారి మాత్రం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి వ్లాగ్ తీసి పెడతాను. అదంతా కర్రీ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కావాల్సిన వాటర్ పోసేసుకొని కొలత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసేసుకొని మొత్తం నీట్గా మళ్ళీ కలిపెట్టేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని దాంట్లోకి కడిగి నానబెట్టిన రైస్ వేసేసుకొని దాంట్లో లెమన్ స్క్వీజ్ చేసేసుకుంటే, పులావ్లో లెమన్ వేస్తేనే టేస్ట్. ఇంకా అదంతా నీట్గా మొత్తం రైస్ అంతా పట్టేలాగా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకోవడం. కాసేపు టైం చూసుకొని మళ్ళీ ఓపెన్ చేసి నీట్గా మళ్ళీ అడుగంటకుండా రైస్ ముద్దగా అవ్వకుండా మా బాబాయ్ చాలా నీట్గా శ్రద్ధతో చేశారనమాట. నేను శ్రద్ధతో అంతా వీడియో తీశాను. మీరు కూడా శ్రద్ధతో వీడియో మొత్తం చూసి లైక్ ఇవ్వాలి. ఇది పైన వచ్చేసి నార్మల్ రైస్ వేస్తున్నారు, ఎందుకంటే ఆ రైస్ ఉడికిన తర్వాత కొంచెం నార్మల్ రైస్ వస్తే బాగా పలుకులుగా వస్తుందని చెప్పి అట్లా వేశారంట. అంటే ముద్ద అవ్వకుండా ఎక్కడన్నా కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ నార్మల్ రైస్ వేసేసాం కదా అదంతా పీల్చేసుకుంటుంది అని చెప్పేసి. ఇంకా నీట్గా అడుగంటకుండా అన్నిసార్లు కలిపెట్టినా కానీ రైస్ ఎక్కడ విరిగిపోలేదు, పలుకులుగా నీట్గా వచ్చింది. ఫైనల్గా నెయ్యి వేసేసుకొని మళ్ళీ చూడండి ఫైనల్ టచ్ ఎలా వచ్చిందో. ఇట్లా గంటితో తీస్తుంటే పడిపోతుంది, ఎట్లాగా రైస్గా విడివిడిగా వస్తుంది.
ఆ రోజైతే అందరు లొట్టలేసుకొని మరీ తిన్నారు. ఇంకా దాంట్లోకి పెరుగు కూడాను, పెరుగు, కొంచెం ఆనియన్స్, అల్లం పేస్ట్, కొత్తిమీర, ఇవన్నీ ఫైనల్ రెసిపీస్. అన్నిట్లోకి థమ్స్అప్ లేకపోతే ఎలాగా లాస్ట్. సో సలాడ్, ఇంకా చికెన్ ఫ్రై, పెరుగు, గోంగూర, పులావ్, ఇంకా నాటుకోడి కర్రీ. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.